దేవునికి వ్యతిరేకమైన జీవితం నీకు కష్టాలను నష్టాలను కొని తెచ్చిపెడుతుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితం నీకు ఉన్న దాంట్లో తృప్తి లేకుండా జీవించేటట్లు చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితం నీకు రోగాలను తెచ్చిపెడుతుంది. కుదరని సమస్యలను, కుదరని రోగాలను తెచ్చిపెడుతుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము ఆ రోగం నీకు ఎన్ని మందులు వాడినా కానీ తగ్గదని డాక్టర్ చెప్పేటట్లు చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితం నీ కుటుంబాన్ని నీవు సక్రంగా బ్రతికించుకోలేకటట్లు చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితం నీ పిల్లలకి కడుపు తిండా అన్నం పెట్టకుండా కడుపులు మార్చే విధంగా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునే స్థితిలో నువ్వు దిగజారిపోయేటట్లు చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీవు ఎంత డబ్బు కలిగి ఉన్నా సరే దాంట్లో ఆ డబ్బుతో నీవు సంతోషంగా ఆనందంగా బ్రతకకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ ఉద్యోగంలో ఆటంకాలను కొని తెచ్చిపెడుతుంది. దేవుని వ్యతిరేకమైన జీవితము భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ కుటుంబంలో సఖ్యత లేకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ వ్యాపారంలో నష్టాలను కొని తెచ్చిపెడుతుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ బిడ్డలకి వయసు మీద పడుతున్నా సరే వివాహాలు కాకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం అది సక్సెస్ కాదు, అది నీకు దూరమయ్యేటట్లు చేస్తుంది. నువ్వు దేవునికి వ్యతిరేకమైన జీవితము దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశాలను తారుమీరు చేసి పడేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీకు బ్రతుకు లేకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీకున్న కష్టాలను బట్టి భయానికి గురి చేస్తుంది. ఆ కష్టాలు ఏం చేస్తాయో, నన్ను కొంప ముంచుతాయా, పైకి లేపుతాయా అనేటట్లు నిన్ను అననుకూల పరిస్థితుల మధ్య తర్జన చేసి పడేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన జీవితము నీవు సుఖంగా, సంతోషంగా, సమాధానంగా నీ కుటుంబంతో